హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, నాకు చాలా జ్యోతిర్లింగాల దర్శనం అయితే జరిగింది, కానీ జ్యోతిర్లింగాలలో మొదటిదైన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం అయితే నాకు ఇంకా కాలేదు. ఈరోజు నాకు ఆ అవకాశం వచ్చింది. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనానికి అయితే నేను రావడం జరిగింది. ఫ్రెండ్స్, జ్యోతిర్లింగాలు అనేవి శివునికి పవిత్ర క్షేత్రాలుగా మన హిందువులు పూజిస్తారు. ఫ్రెండ్స్, శివుడు స్వయంగా ఈ ప్రదేశాలను సందర్శించాడని, అందుకే భక్తుల హృదయాల్లో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఫ్రెండ్స్, మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉండటం అనేది మన అదృష్టంగా భావించాలి. సోమనాథ జ్యోతిర్లింగం మన భారతదేశంలో సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదు మహాశివునికి ఎంతో ఇష్టమైన ద్వాదశి జ్యోతిర్లింగాలలో మొదటిది శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. దీనిని ప్రభాస్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఇది అరేబియా సముద్రాన వెలిసిన ఒక పుణ్యక్షేత్రం. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. సోమనాథ జ్యోతిర్లింగం పౌరాణిక సరస్వతి, హిరణ్య మరియు కపిల నదుల సంగమం వద్ద త్రివేణి సంగమం. ఇది జ్యోతిర్లింగాలలో మొదటిది. ఫ్రెండ్స్, శివుడు స్వయంగా ప్రత్యక్షమైన మొదటి ప్రదేశం సోమనాథ జ్యోతిర్లింగ ప్రదేశం. ఫ్రెండ్స్, అంతేకాదండి, సోమనాథ జ్యోతిర్లింగాన్ని త్రేతాయుగంలో రావణాసుడు వెండితో నిర్మించాడని, మరియు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనంతో నిర్మించాడని, సత్యయుగంలో చంద్రుడు బంగారంతో నిర్మించాడని చెబుతారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, సోమనాథ జ్యోతిర్లింగాన్ని 17 సార్లు దండయాత్ర చేసి ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు ధ్వంసం చేసినా మళ్ళీ దానిని పునరుద్ధరించడం జరిగింది. ఫ్రెండ్స్, అంతేకాదు సోమనాథ జ్యోతిర్లింగ ఆధునిక నిర్మాణాన్ని భారత మాజీ ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 నుంచి 1951 మధ్య ఇసుకరాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. మహాశివుని ద్వాదశి జ్యోతిర్లింగాల్లో సోమనాథ దేవాలయం మొదటిది. ఫ్రెండ్స్, అంతేకాదండి, సోమనాథ జ్యోతిర్లింగం అరేబియా సముద్ర తీరాన వెలసిన ఒక పుణ్యక్షేత్రం. ఫ్రెండ్స్, సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తులో బండరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చబడి ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ సోమనాథ దేవాలయం ఆలయం లోపల చాలా అందంగా తీర్చిదిద్దారు. చాలా బాగుంటుంది. లోపల అయితే మనం ఫొటోస్ వీడియో తీసుకోవడానికి అవకాశం ఉండదు, అందుకే బయట నుండి మాత్రమే ఈ వీడియోలు తీసాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, సోమనాథ జ్యోతిర్లింగ స్థల పురాణం ప్రకారం సోమనాథ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థము. చంద్రుడిని శాపం నుండి విముక్తిని చేసిన శివుడు ఆలయం కనుక ఇది సోమనాథ్ ఆలయం అయింది. ఇక్కడ శివుడు సోమనాథుడు అయ్యాడు. ఇక్కడ ఈ ఆలయంలో చంద్రుడు తపోఫలంగా స్వయంగా వెలిసాడు. సోమనాథ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళే ముందు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మనం ఏ విధమైన వస్తువులు లోపలికి తీసుకెళ్ళకూడదు. ఫ్రెండ్స్, అంతేకాదు మనం లోపలికి వెళ్ళగానే మళ్ళీ బయటికి రావాలనిపించదు, ఎందుకంటే ఈ ఆలయం అంత అందంగా నిర్మించారు. మనం సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం అయిన తరువాత మనకు బయటికి రాగానే దానికి దగ్గరలో విరవెల సముద్ర తీరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదు దానికి సమీపంలో బలకా తీర్థం కూడా ఉంటుంది. బలకా తీర్థం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకృష్ణుడు వేటగాడు బాణం తగిలి అవతారం చాలించడం జరిగింది. దీనిని బలకా తీర్థం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, మీరు సోమనాథ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు అవకాశం బట్టి సాయంత్రం సమయంలో వెళ్ళడానికి చూడండి. విద్యుత్ దీపాలతో ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ సోమనాథులో మనం చూడవలసింది త్రివేణి సంగంగా ప్రసిద్ధి చెందిన హిరణ్య, సరస్వతి, కపిల నదులు సముద్రంలో ఒకేసారి కలిసే చోటు అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు దీన్ని కూడా తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని చూసే ముందు నాకు లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.